నాకు తెలిసి ఎవరు లేరండి. పోనీ మన బంధువుల్లో? అమ్మో, బంధువులకు తెలిస్తే పరువు పోతుందండి. సరే, ఏదో ఒకటి చేసి నేనే అరేంజ్ చేస్తాను. అది సరే శారదా, నేనే ఏదో ఒకటి చేసి ఒకటిని అరేంజ్ చేస్తాను. ఏమండి, బ్రోకర్ పని చేస్తారా? బ్రోకర్ పని ఎందుకు అనుకుంటావు? ఒక భార్య సుఖం కోసం ఒక భర్త తీసుకున్న బాధ్యత, నేను ఇచ్చే కానుక. తప్పు కదండి అలా చేయటం. తప్పని అనుకుంటే ఎలాగా? సుఖం కోసం ఏమైనా చేయాల్సిందే. ప్లీజ్ డార్లింగ్. సరే, మీ ఇష్టం అండి. అయితే నీకు తగినవాడు గుర్తొచ్చింది. మన ఇంటి పక్కన ఉప్పు పప్పుగాడు ఉన్నాడు కదా. వాడా? వాడంటే నాకు ఇష్టం లేదండి. అదేంటి? బానే ఉంటాడు కదా, పైగా మన వయసు కన్నా చిన్నోడే. అయినా సరే వాడి మాటలు నాకు నచ్చవు. అలా అనకు డార్లింగ్. వాడి చూపు కూడా ఒక టైప్లో ఉంటుందండి. అలాగే ఉంటారు మగవారు. చూడు, మగాడు దూరంలో ద్వేషంలా కనిపిస్తాడు, దగ్గరికి వచ్చి చెయ్యేసాకే నవనాడులు ఉప్పొంగుతాయి. వాడు చేయేస్తే నవనాడులు కాదు కదా, సింగిల్ నాడి కూడా ఉప్పొంగదండి. చూడు డార్లింగ్, వాడు తీసుకున్న కేజీ పంచదార కోసం ఆలోచిస్తున్నావు గానీ అది తీసేసి చూడు, వాడు రొమాంటిక్ ఫెలోలాగే కనిపిస్తాడు. సరే, మీ ఇష్టం, ట్రై చేస్తాను. థ్యాంక్స్ డార్లింగ్. ఈ స్పిరిట్ ఉండాలి నీలో. వాడికి నేనేదో చెప్పి లోపల పంపిస్తానులే, కానీ ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నేను నీకేం చెప్పలేదు, నువ్వు నాకేం చెప్పలేదు. ఎప్పట్లాగే మన ఇద్దరం భార్య భర్తలు. ఓకేనా? సరే అండి, వెళ్ళొస్తాను మరి. బాయ్. ఏంటో పిచ్చోడు మా ఆయన. నిజంగా ఆ వెంకటగాడంటే నాకు చాలా క్రష్. వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని నేను చూస్తున్నాను. ఫ్యామిలీని కాబట్టి ఏదో పైకి రుసరుసలాడుతున్నాను. వాడంటే నాకు ఇష్టమే. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆ అవకాశాన్ని నా మొగుడే నాకు కల్పించాడు. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. కాదు కాదు, దేవుడు. నా మొగుడు దేవుడు. అబ్బా, ఆ వెంకటగాడు ఎప్పుడొస్తాడో కానీ నా మనసు ఉప్పిల్లవుతోంది. ఒరే, ఉప్పు పప్పు పంచదారా, ఇట్రారా. అలాగే. ఏంటండి, నా పేరు వెంకట్ సార్. ఏదైతే ఏముందిలే కానీ ఏంటి నీకు మావిడంటే బాగా ఇష్టమా? అంటే చాలా ఇష్టం, నీకు తెలియనిదేముంది. సరే కానీ నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? మీకెంత కావాలి సార్? ఓ 10,000 కావాలి. ఫోన్పేలో ఉన్నాయి. సరే కొట్టు. 9848032191. చేశాను సార్. చూడు, ఏ మనిషికైనా మనసులో కోరిక ఉందనుకో, తీరడానికి చాలా ట్రై చేయాలి. అది తీరిందనుకో ఎంత ఆనందంగా ఉంటుంది. సార్, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. భలేవాడివే. ఒకసారి మా ఇంటికి వెళ్ళి మా ఆవిడని పంచుతారు, అడుగు, నీకే తెలిసిపోద్ది. బెస్ట్ ఆఫ్ లక్. అలాగే సార్. ఏంటిది, అండర్స్టాండింగా లేకపోతే ప్లానింగా? ప్లానింగ్ అయితే 10,000 తీసుకోడే. అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. అసలే ఈడు చిలాజిత్తుగాడు కాబట్టి అండర్స్టాండింగ్ మీద వ్యవహారం జరుగుతుంది. చూద్దాం.
జయమాలిని, ఏంటి పంచదార కోసం వచ్చావా? నో, పంచదార కోసం కాదు, నీ కోసమే వచ్చా. ఆ ఏంటంత ధైర్యం? చూడు, దేవుడు వరం ఇస్తే పూజారి అడ్డొస్తాడు, కానీ ఇక్కడ పూజారే వరం ఇచ్చాడు. ఉహుం. దేవుడెవరు, పూజారెవరు? దేవుడు నువ్వు, పూజారి మీ ఆయన. అంటే మా ఆయన నీకు పర్మిషన్ ఇచ్చాడా? యా, పర్మిషన్ తీసుకున్నా 10,000 ఇచ్చేసాను కూడా. ఆ 10,000? నో నో నో, ఊరికే ఇద్దామనుకున్నాను. సర్లే, ఇంకేమైనా చెప్పాడా మా ఆయన? ఇంకేం చెప్తాడు, పంచదారకి వెళ్ళమన్నాడు. అదే గ్రీన్ సిగ్నల్ మనకి, అది చాలదా మనకి? చూడు డార్లింగ్, నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమా అంటే ఇష్టమే, కానీ పెళ్ళైన ఆడవాళ్ళం తొందరగా బయటపడం కదా, అందుకని ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇలా కలిసాం. పద, బెడ్రూమ్ లోకి వెళ్దాం, ఇక్కడ వద్దు. మీ ఆయన వస్తాడేమో. పూజారి సిగ్నల్ ఇచ్చాక ఇంకా భయం ఎందుకు? పదండి వెళ్దాం. మీరు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ మీద మనసు పడ్డాను. ఒక 2 నెలలు ట్రై చేశాను, పడిపోయారు. అవునండి, మీరు సాఫ్ట్వేర్ కదా, చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు కదా. వాళ్ళ ముఖం అండి, వాళ్ళంతా ఒబిసిటీ అండి. పిజ్జా, బర్గర్ తిని అంత గ్యాస్ పోతుంటది, ఒకటే కంపు. మీరైతే అచ్చం పల్లెటూరు నాటుకోడ్లాగా భలే ఉన్నారండి. అస్సలు కప్లింగ్ అంటే మీతోనే అండి. సేమ్ టు యూ అండి. మేడం, నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఆయనతో కప్లింగ్? నా బొంద, పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు లేదు, కప్లింగే లేదు. నిజమా? మీ మీదొట్టు. అయితే మనకిది తొలి రాత్రి అన్నమాట. అవునండి. జయమాలిని, నాతో కప్లింగ్ ఎలా అనిపించింది? మీతో కప్లింగు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుందండి. అవునా? మరి ఇంకొకసారి. అయ్యో, ఇప్పుడు వద్దండి, మా ఆయన వచ్చే టైం అయింది. ఆయన ఇప్పుడు రాడ్లే, అయినా మళ్ళీ కప్లింగ్ కావాలి. తప్పదంటారా? అవును. అయితే ఒక్క నిమిషం, మీకోసం పాలు తెస్తాను. ఓకే. వాడికి 10 ఇచ్చాను, ఇప్పటికి 1 రౌండే వేసాను. మినిమం 2 రౌండ్లు వేస్తే 2 5లు 10,000 గిట్టుబాటు అయిపోయింది. ఇదిగోండి పాలు. జయమాలిని గారు, ఈ పాలు మీరు తాగించరా? అలాగే. కాలుతుందండి. నేను ఊతానుగా, ఇప్పుడు తాగండి. ఏంటి
బాదం కలిపినట్టున్నావు. అవును, మీకు శక్తి కావాలి కదా కప్లింగ్కి. అవునండి, మీరు బాగా అర్థం చేసుకున్నారు నన్ను. తాగండి. ఇటు ఇవ్వు, నువ్వు కూడా తాగు, నీకు ఎనర్జీ కావాలి కదా. ఏంటిది, వీళ్ళు చాలా బిజీగా ఉన్నట్టు ఉన్నారు. డిస్టర్బ్ చేసినట్టు అవుద్దేమో. ఏవండి, ఏంటండి వెళ్ళిపోతున్నారు? అంటే మీరు కొంచెం బిజీగా ఉన్నారని. ఏం పర్లేదండి, కూర్చోండి. ఇంటి వారు అలా వెళ్ళిపోతే ఎలా? ఏమాయ్ పంచదార? సార్, పంచదార కాదు కానీ అనుకున్నదైతే తీసేసుకున్నాను సార్. అనుకున్నాను, నేను వచ్చేసరికి ఒకటో రెండో అయిపోతాయని. ఏదో మీ దయ వల్ల 2 అయిపోయినాయి సార్. 2 అయిపోయాయా? అదిగో ఆమె మొహం చూస్తేనే తెలిసిపోతుంది. ఆహా, అబ్బా, మొహం చూస్తేనే తెలిసిపోతుంది. ఏమి తేజస్సు. ఏవండి, ఈ సంగతి మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు? ముందే తెలుసు. ఈ సంగతి మనం ముందే మాట్లాడుకున్నాం కదా. థ్యాంక్స్ అండి. ఇదిగో అబ్బాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే ఇల్లీగల్. మా బంధువుల్లో గాని చుట్టుపక్కల ఇళ్లల్లో గాని ఎవ్వరికి డౌట్ రాకూడదు. కానీ ఒక షరతు అబ్బాయి, నేనున్నప్పుడు కాకుండా నేను లేనప్పుడు ఏదో చాటుమాటుగా అవన్నీ నేను మేనేజ్ చేస్తా అండి. ఇవన్నీ నీ కొట్టిన పిండేగా. అనుకున్నది నెరవేరింది. ఇదిగో మీ ఇద్దరు ఇలాగే కలిసిమెలిసి కాపురం చేసి నాకు వారసుని ఇవ్వండి. అంతకు మించి నాకేం అక్కర్లేదు. సరే అండి.